జగన్ గారి ప్రభుత్వం మన ఇంటికి ఏ మంచి చేసింది, ఏ పథకాలు అందించింది అన్నటువంటి విషయాలను స్పష్టంగా తెలియపరుస్తూ ఈ సమస్యలు స్థానికంగా ఏమన్నా ఉన్నాయా అని కనుగొని వాటిని పరిష్కరించే దిశగా ఎప్పటి ప్రభుత్వం చేసింది. అవునా కాదు? మరి అప్పుడు 5 ఏళ్లలో మీకు జగనన్న అమ్మఒడి ద్వారా మీకు 60,000 అందింది. వాస్తవమేనా? జగనన్న చేదోడు కింద 40,000 రూపాయలు ఇచ్చారు. వాస్తవమేనా? జగనన్న చేయుత కారణంగా మీకు 75,000 అందింది. దాని తర్వాత వైఎస్ఆర్ పింఛన్ కానుక ద్వారా 1,26,000 వచ్చింది. వాస్తవమేనా? అలానే ఆరోగ్యశ్రీ కింద 2,30,000 రూపాయలు మీకు అందింది. ఎవరికి జరిగినప్పుడు? నమస్తే. 2,30,000 రూపాయలు ఆరోగ్యశ్రీ ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు వైద్యానికి ప్రభుత్వం సహాయం అందించడం సరే. అలానే వైఎస్ఆర్ 0 వడ్డీ కింద 32,000 రూపాయలు, అంటే అప్పుడు వడ్డీ మొత్తం మాఫ్ చేశారు కదా, దాని కిందట 32,000 మొత్తంగా చేరి 5,63,000 రూపాయలు ఆనాటి ప్రభుత్వం వలన మన ఇంటికి చేరినటువంటి లాభం. మరి కొన్నిసారి ఎన్నికలు జరిగినప్పుడు మీరు ఎవరికి ఓటేశారు? ఎందుకని? చూద్దాం, దాని గురించి వద్దాము. అంటే టీడీపీ కేసీఆర్ చూద్దాం. మరి చంద్రబాబు గారు ఈ 10 నెలల్లో మీకు ఇచ్చినటువంటి హామీల్లో ఏమి నెరవేర్చారు, మన ఇంటికి ఎంత లాభం చేకూరిందో ఒకసారి చూద్దాం. సూపర్ 6 4 చెప్పారు కదా, గుర్తున్నాయా? అన్ని చెప్తాను, నేనే ఒక్కొక్కటిగా ఆధారం వస్తాను. తల్లికి వందనం, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామన్నమాట. మనకి ఎంతమంది పిల్లలు? సో అంటే ఓకే, అందరికీ అరుగులు ఎంతమంది ఉన్నారు? 2. అంటే 2 పిల్లలకి 15,000 చొప్పున ఈ 10 నెలల్లో 30,000 వచ్చినారు. అంటే ఈ సంవత్సరానికి 30,000 వచ్చినారు. ఓకే, 10,000. నిరుద్యోగులు ఉన్నారా ఎవరైనా? మీకు జాబ్ లేదు అంటే మీరు దీనికి 6 ఒకళ్ళు ఈ పక్కన మీకు అందట్లేదు అంటే 3,000 రూపాయలు నెలకు ఇచ్చుండాలా? ఈ 10 నెలలకి 30,000 ఇచ్చుండాలా? అంతేనా? మహిళలకు ఉచిత బస్సు అన్నారు. మరి మీరు ఉచితంగా బస్సులు ఏమన్నా ప్రయాణించారా? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? 4. సరే, రమారమిగా ఒక 500 రూపాయలు ఉచిత బస్సుకి నెలకి వాడినారు. జనరల్ గా అంటే ఒక అంచనా ప్రకారం అనుకుంటే 500 × 4 2,000 రూపాయలు. 2,000 × 10 నెలలు. ఇప్పుడు కేవలం 10 నెలలు వస్తుంది కదా, ఇంకా సంవత్సరం కాల చంద్రబాబు గారి ప్రభుత్వం ఏర్పడి. సో ఇది ఒక 20,000 అంతేనా? దాని తర్వాత మన ఇంట్లో రైతులు కానీ దాంట్లో ఇక్కడ కూడా రైతు భరోసాకి సంబంధించి రాలేదు. సరే, ఇది రాలేదు, లేదు ఈ పక్కన మనకు లేదా. ఈ
దీపం పథకం కింద ఉచితంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని అన్నారు. ఒకటే అందింది. ఓకే, ఒకటి మాత్రం సిలిండర్ ధర 900 ఉంది కదా. సరే 900 వేసుకుందాం అంటే 1800 రాదా. మహాశక్తి మహిళా పెన్షన్ ప్రతి మహిళకు 1500 నెలకి ఇస్తారన్నారు. అంటే మన ఇంట్లో 4 ఉన్నారు. ఇదేమన్నా అందుతుందా? లేదు. అంటే 1500, 3000, 3000, 6000 రూపాయలు. 6000 ఇంటూ 10 నెలలు అంటే 60,000. ఒకసారి దీనికి కూడదామా? అంత ఎంత అనేది 30,000, 60,000, 80,000, 80,000 ఒక 60,000, 1,40,000, ఒక 1800 అంటే 1,41,800 రూపాయలు ఈ సంవత్సరం. అంటే ఈ 10 నెలల్లో మీకు చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అమౌంట్ ఇంత. సరే, మేము ఏంటంటే మీరు ఎందుకు వచ్చేవారికి కూడా నేను చాలా చేస్తాను. నేను ప్రతిపక్షంలో ఉన్నాను. సరే, మీరు జగన్ సంక్షేమ ప్రభుత్వాన్ని అందించిన జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా చంద్రబాబు గారు ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తారని విశ్వసించి ఓటేసాను అంటున్నారు. మరి ఆ విశ్వాసాన్ని పెట్టుకున్నటువంటి మీకు ఈ పథకాలన్నింటినీ కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వాళ్ళు చేయట్లేదు కాబట్టి ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం చంద్రబాబు ప్రాణామోసం అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. ఇప్పుడు నేను మీకు ఆంక్షలంతా పూర్తిగా ఎంత అనేది మీ ముందరనే చెప్పాను. కూటమి నాయకులు ఉంటారు కదా ఈ వార్డులో, ఇంకా జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కనపడితే, అయ్యా మీరు ఈ 10 నెలల్లో మాకు 1,80,000 రూపాయలు మా ఇంటికి 1,41,500 రూపాయలు మా ఇంటికి మీరు అందించాల్సినటువంటి ప్రభుత్వ సాయం ఇది మీరు అందించలేదు. ఇది తీసుకొని ప్రభుత్వానికి చెప్పి మాకు ఈ 1,41,000 రూపాయలు మాకు వచ్చేటట్టు చేయండి అని చెప్పగలని చిన్న మనవి. అది పొద్దున్నే ఈ టైంలోనే మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేసాము. 8 గంటలకి వచ్చేసాం, ఏమనుకోవద్దండి. మిగతా వాళ్ళకు కూడా తెలియజేయండి. మేము ఒక వెబ్ పేజ్ కూడా డిజైన్ చేసాం. తొందరలోనే దాన్ని మీ అందరికీ కూడా షేర్ చేస్తాం. పక్కన పక్కన ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ అంశాల గురించి ఒకసారి మాట్లాడవలసిందిగా అందరికీ కోరిక. ఇప్పుడు అమ్మగారికి అయితే ఆరోగ్యశ్రీ రావడం లేదు పూర్తిగా. ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్